హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ని. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మంగళగిరిలోని బ్యాంక్ కాలనీలో ఉంది. చక్కగా 4 సెంట్లలో వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయబడి ఉన్న హౌస్. అలాగే ఓపెన్ ప్లేస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు పైన కూడా మనకు ఒక పెంట్ హౌస్ లాగా ఉన్నది, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చుట్టూ చూస్తున్నారు కదా, చక్కగా అన్ని ఇళ్ళ మధ్యలో ఉన్న ప్రాపర్టీ. ఇది సేల్కి ఉన్నది. అలాగే ఎంటర్ అవ్వగానే మనకి ఒక పక్క కిచెన్ వస్తుంది. ఈ కిచెన్లో కూడా ఈ కబోర్డ్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేసుకుని ఉన్నారు. చుట్టుపక్కల కూడా మనకి సెట్ బ్యాక్స్ వదలటమే కాకుండా వాస్తు ప్రకారంగా ప్లేస్ చక్కగా వదిలి కన్స్ట్రక్షన్ చేయబడి ఉన్న హౌస్. ఈ కిచెన్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ వస్తూ ఉన్నది. ఈ బెడ్రూమ్ కూడా వార్డ్రోబ్స్ చక్కగా, కబోర్డ్స్ చాలా నీట్గా చేపించుకుని ఉన్నారు. అలాగే ఈ బెడ్రూమ్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ కూడా ఉన్నది. చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్లో మనకి టీవీ రూమ్గా కానీ హాల్గా కానీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మన కన్వీనియంట్ ప్రకారం దీన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్రంట్లో చూస్తే చాలా చక్కగా ప్లేస్ ఉన్నది. అలాగే ఇటుపక్క చూస్తే బ్యాక్ సైడ్ కూడా ఒక టాయిలెట్ ఉంది. దీంతో పాటు మనకి చుట్టూ కూడా వాస్తు ప్రకారం ప్లేసెస్ అనేది వదిలిపెట్టుకుని ఉన్నారు. అలాగే మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూస్తే ఆ పెంట్ హౌస్ కూడా చూద్దాము. పక్కన చుట్టుపక్కలన్నీ కూడా చాలా చక్కగా డెవలప్ అయి ఉన్న లొకేషను, హౌసెస్ ఉన్నాయి. మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడి నుంచి మనకి అమరావతి, గుంటూరు, విజయవాడ, తెనాలి అన్ని వైపులకి కూడా చక్కటి కనెక్టివిటీ ఉన్న లొకేషన్. ఇది మనం పైన చూస్తున్న పెంట్ హౌస్. చుట్టుపక్కలన్నీ కూడా చాలా చక్కగా బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేయబడి ఉన్న లొకేషన్లో ఉన్నది. ఈ పైన పెంట్ హౌస్ అయితే మనకి ఇలా ఉన్నదండి. ఈ బెడ్రూమ్ కూడా మనకి బెడ్రూమ్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి అటాచ్ టాయిలెట్ కూడా ఉంది. లేదా మనకి అవసరమైతే ఒక థియేటర్ రూమ్ లాగా కూడా దీన్ని మార్చుకుని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనకి చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టారు. మీకు మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించండి. ధన్యవాదాలు.